ఇంకేంట్రా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? ఏం లేదురా, నార్మల్ అంతా సాఫ్ట్వేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు. పిల్లలు చూడు, అక్కడ పిల్లలు చూడు, నేనే చూస్తున్నాను. ఇప్పుడు ఏం రాదే, వద్దు రాదే, నేను మాట్లాడలేను ప్లీజ్ రాదే. అరే మాట్లాడరా, నీకే తెలుస్తున్నారా నాయన, మాట్లాడరా, వెళ్ళి చూడరా, అరే మాట్లాడరా, నేను ఉన్నా నీ వెనకాల. ఓకేనా? సెట్ తీసుకుంటారు రేపు. ఓకే వెళ్తారు అది. హాయ్, నేను ఎవరో తెలుసు నీకు? ఎవరు నువ్వు? చూడండి ఎవరు దొంగన కొడుకులో ఉన్నాడు. అలాగదండి తరవద్దండి ప్లీజ్. ఏంటి మేడం, ఏంటి ఇడేమన్నా మిమ్మల్ని ఏడిపిస్తున్నాను? నా కొడుకులు ఇంతే మేడం, అమ్మాయి కనపడితే చాలు నీకెందుకు వేస్ట్గా. నా కొడుకులు అంతే మేడం, ఈ అమ్మాయిని కనపడితే చాలు ఏది పెడితే అది రేసి కొడుకులు. అయ్యో సార్ ఆగండి సార్. ఫోన్ ఈడ పెడుతున్నా, పిట్ట ఫోన్ నొక్కినట్టుగా అనిపించాలా, ఒక్కొక్కడు మూతి పగిలి. ఫోన్ నొక్కదని చెప్పింది, ఫోన్ ఎందుకు నొక్కుతున్నావురా? నీకురా, నేను వింటున్నా, మళ్ళీ నొక్కుతా ఏదైనా మళ్ళీ వచ్చిందంటే మూతి పగిలి ఎంగిద్దిరా. నా కొడుకు నీళ్ళకి కదరా, మేనేజ్ చేసేస్తారా? ఓకే, ఇదే మెయింటైన్ చేయండి. సరే వెళ్తున్నా. మళ్ళీ వచ్చిందంటే బుగ్గరా. చెల్ దో బేబీ. వెనకాల చూసుకో, బ్యాక్ సైడ్ సైడ్లో ఎవడో ఎనిమిది వస్తాను చూసుకోనా. అరే గట్టి చదవాలరా బాయ్, రేపు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. అమ్మ గట్టి. అరే సరేరా, మనం నిజంగా రేపు నుంచి గట్టి చదువుదాం. ఇప్పుడు మనం 10th రా, దాని తర్వాత ఇంటర్గా, దీని తర్వాత ఒక ఎంసెట్ అని ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ర్యాంక్ వస్తే మనం బీటెక్ ఫీజు కట్టేపలేదు. అవునేరా, నాకు తెలియదురా బాబు, నీ అమ్మ వాళ్ళ పిచ్చోళ్ళ చదువును రా. నిజంగా రా, ఎగ్జామ్లో ర్యాంక్ వస్తే నిజంగా ఫ్రీ. అరే ఈడేదో మంచి మాటలు చెప్తుంటే రేపు నుంచి ఏదో గట్టి చదువుతున్నాడు మనోడు. చెప్తుండ్రా మంచి మాటలు. నాకు కూడా చెప్పు, ఇంకేం చెప్పింది నీకు? ఏం చెప్తానంటే ఆడు ఇంటర్ తర్వాత ఎగ్జామ్ ఉంటుందంట, దాంట్లో ర్యాంక్ వస్తే ఫ్రీ అంటారా. ఓహో అలానా, ముందు 100 సబ్జెక్టులు పాస్ అవుతాయి, పోతే మానేంట్రా బాబు, ఎట్ట పడితే ఎట్ట తెలుస్తారా, ముందు మీరు పాస్ అంటారా చూద్దాం. ఇక చెప్పరా బాబు, చెప్పు, ఇంక మోటివేషన్ చెప్పుకోరా బాబు. నువ్వు ఇట్లాంటిది ఏందిరా బాబు, నేను చెప్పేది నిజం, నమ్ముతున్నామని నీట్లేదు. ఇంకా చెప్పరా బాబు, 10th అయిపోయి జాబ్ వచ్చిందని నువ్వు నీ మంచి మాటలు దిగే. కూర్చోండి సార్. చెప్పండి సార్, ఏం చెప్పాలి మేడం? ఆడేవాడు స్కూల్లో మా కూతురు నేర్పించాడు. అసలు ఇలా నిద్ర లేదు ఫస్ట్. మీరు నేర్చారు అదేనా? ఆడేవాడు ఏడిపించిన తీసుకురండి మేడం. ఆడేవాడు నేర్పించాను ఫస్ట్. ఆడేవాడు నేర్పించాను ఫస్ట్. అసలు నిద్ర లేదు టీచర్. వీడేనండి చూడండి, వీడేనా చూడండి, వీడే నేర్పించింది. అసలు మనం నేర్పించింది వీడేనా? వీడే నేర్పించింది. ఎవరా? ఏంటి ఏడ్చింది నేను తీసుకొచ్చాను. అసలు నేను నిద్రలో తీసుకొచ్చాను. అసలు నేను అందరి మీకు డాడీ ఏంటమ్మా నువ్వు కూడా నా నిద్రలో లేదు. ఏడో సార్ ప్లీజ్ అగండి, అదే సార్ కొట్టండి, అగండి. ఏంటన్నా ఆగేది? ఏంటి ఎవరితో లేదు ఇది? నేను అరే ఒక 200 అన్నయ్యారా, అర్జెంట్ రా ప్లీజ్ రా. ఎవరా? 200 రా, ఇదిగోరా అవన్నీ తీసుకో. అరే నువ్వురా నా ఫ్రెండ్ అంటే, ప్రతి ఒక్కరిని అడిగారా, ఎప్పుడు ఇవ్వలేదురా, నువ్వు ఇచ్చురా, నువ్వేరా నా ఫ్రెండ్. రే ఫిజిక్స్ నోట్స్ ఉందారా, నాకు పెండింగ్ ఉందిరా ప్లీజ్ రా. ఎవరా? నోట్స్ సారా, నీకంటే ఎక్కువ తీసుకోరా. ఇకపై ఏ హెల్ప్ అయినా నేనే చేస్తా. నేనున్నాను నీకు, నీకంటే ఎక్కువ ఏంటి? ఏ హెల్ప్ అయినా నన్ను అడుగు, అర్థమైందా? వస్తాడు నువ్వు ఏడు దాకు ఆడి గురించి చూడు ఎలా చెప్పు. ఓకేరా, నేను ఏడు దాక్కుంటా, ఆడు చెప్పేది ఏంటా నేను. ఓకేరా, ఇప్పుడు చూడరా, నీ గురించి చూడు ఎలా చెప్తాడు. ఏంటి ఎలా వచ్చావు? హాయ్ రా, ఏం లేదురా, మామూలుగా వచ్చి. అరే అరుణ్ గాడు వచ్చి వెళ్ళిపోయాడు రా, జస్ట్ ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయాడు. ఆడు వచ్చిందా? ఆడి గురించి చెప్పాలరా, ఆడి ఎంత ఎదవ. నా 200 అడిగారు బాబు. నీ అమ్మ గల వాడు ఆస్తి అడిగి చేసిండ్రా బాబు. నీ అమ్మ ఎంత ఎదవ. ఈ రోజు నుంచి నేను ఒక్కడనే పడుకుంటున్నా.
అది చూద్దాం, ఎన్ని రోజులు పడుకుంటావా? మా గురించి ఏదో అనుకుంటున్నారు, దేనికి రా భయపడేది. ఇక పడుకుందాం పట్టు. ఊరి ఇడి తిరుగు పడుకుందాం. సర్లే ఇడి తిరిగి పడుకుందాం. కనీసం ఇడి తిరిగైనా పడుకుందాం. మాకు అలా ఇడి తిరిగి పడుకోవాలి.